గా చూస్తే ఏంటి మీ ప్రభుత్వం నిజంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందా? మనం చూసాం గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు ఏ విధంగా వాల్యుయేట్ చేశారు, ఆ కేసుకు సంబంధించి ఆయన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఆయన పరిస్థితి, ఒక వెల్డర్ కూడా వెళ్ళి సంతకాలు పెట్టున్నాడు, ఐపీఎస్ వెల్డర్ కూడా సంతకాలు పెట్టున్నాడు వెనక. ఆ సంతకం పోయి చూస్తే ఆయన ఒక వెల్డర్ అట, వెల్డింగ్ చేసేటువంటి గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలు దిద్దినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి. సార్, విద్యార్థుల భవిష్యత్తు తోటి కూడా కాదు ఆటలాడుకుంటుంది ఈరోజు ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, ఆయన అధినేత భవిష్యత్తు తోటి ఆటలాడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈరోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది, ఆ తర్వాత తట్టుకోలేక టీటీడీ మీద ముందు బురద చల్లారు, అదైపోయింది. ఇప్పుడు మళ్ళీ విద్యార్థుల మీద మొదలు పెట్టారు, ఎప్పుడూ లేనట్లుగా ఇప్పుడే జరుగుతున్నట్లుగా. అండ్ ఆల్సో రికార్డులు అండ్ ఆల్సో ఇంకోటి పబ్లిసిటీ అని చెప్పేసి ఒక మాట వాడుతూ ఉన్నారండి వీళ్ళు. మాకు రికార్డులు పెద్ద కొత్త ఏం కాదు, మీరు చూసుకుంటా ఉంటే జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు, పిచ్చి నిర్ణయం తీసుకొచ్చి 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయేటట్లుగా చేశారు. ఆ తర్వాత యూనిఫామ్ల మీద చిక్కీల మీద మీరు మీ రంగులు వేసుకొని మీరు పబ్లిసిటీ చేసుకుంది. దాని తర్వాత చూసుకుంటే 4,500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టేసి, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి, ఆ తర్వాత 1,000 కోట్ల రూపాయలు ఈ మధ్యాహ్న భోజనం కింద కూడా బకాయిలు పెట్టేసి ఎత్తి ఇంత చేసిన తర్వాత ఈ రోజు విద్యా వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నామండి. ఐబీ తెచ్చేసాం అంటా ఉన్నారు. ఆ ఐబీ తెచ్చేసాం అనే దానికి 5 కోట్లు ఖర్చు పెట్టి ఐబీ తెచ్చిందేం లేదు. టోఫెల్ చెప్తున్నాం స్కూల్లో అని చెప్తా ఉన్నారు. టోఫెల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండా టోఫెల్ ప్రారంభించేస్తారట. ఇవంటారు పబ్లిసిటీ అనేసి మొత్తాన్ని. మీరు అడిగారు గత ప్రభుత్వం, ఇప్పుడు సురేష్ గారు ఇందాక అన్నారు ప్రభుత్వమే ఒప్పుకుంది అని. ఎస్, తప్పు జరిగితే ప్రభుత్వం ఒప్పుకుంటుంది, ఆ తప్పుకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని మళ్ళీ చెప్తా ఉన్నాం. మీరు గతంలో ఎప్పుడూ ఒప్పుకోలా. మీరు ఒప్పుకోకుండా కూడా 2022లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యి 17 మంది సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి నారా లోకేష్ గారు 9 జూన్ 2022 జూన్ కాల్ పెడితే ఆ జూన్ కాల్లో ఎంటర్ అయినటువంటి మేధావులు ఏం మాట్లాడుతున్నారు సురేష్ గారు, ఏం అర్థం కావట్లేదు. కానీ వినండి, మీ టైం, నాకు అసలు ఆడియో రాలేదు పొద్దున్న నుండి, ఏదో చెప్తా ఉంటే మీరు ఎంటర్ అవుతా ఉన్నారు మధ్యలోకి. వినండి, 9 జూన్ 2022 విద్యార్థులకి 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు, 17 మంది సూసైడ్ చేసుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్తామని, విద్యార్థులకు మనోధైర్యం చెప్తామని నారా లోకేష్ గారు జూమ్ కాల్ పెడితే మీరు ఎంటర్ అయిపోతారు. మీరు ఎంటర్ అయిపోతే అంత చులకన విద్యార్థుల ప్రాణాలన్నా, విద్యార్థుల భవిష్యత్ అన్నా. నారా లోకేష్ గారు భవిష్యత్తుకి భరోసా ఇద్దామని చెప్పేసి ఒక జూమ్ కాల్ పెట్టారు, దానిలో కూడా ఎంటర్ అయిపోతారు. ఈ రోజు చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ రోజే వచ్చినట్లుగా, అసలు రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అనే పద్ధతే ఈ రోజే వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్వీట్ రాస్తారు. ఏ అసెంబ్లీకి వచ్చేప్పటికా ఏయో ఇంత పెద్ద ట్వీట్ రాస్తారు. అది చదివే ఓపిక మీలోనే సగం మందికి ఉండదు. దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే అందులో 50 తప్పులు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ట్వీట్ రాస్తారు, ఆ ట్వీట్ పట్టుకుని మీరందరూ ఎలాడతారు. సార్, ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుకు కట్టుబడినటువంటిది కూటమి ప్రభుత్వం. విద్యార్థులకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు. అలాంటిది ఇక విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు ఆడటం మాపాలి. వాళ్ళకి ఈ రోజు డౌట్లు క్రియేట్ చేస్తా ఉన్నారు, లేనిపోయిన డౌట్లన్నీ కూడా. కానీ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా స్పష్టంగా ఉన్నారు. ఏ మాత్రం విద్యార్థులకి అండగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఓర్వలేక ఏదో స్టార్ట్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ మేధావులందరూ ట్విట్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్లు పట్టుకుని వేలాడుకుంటా వచ్చేస్తా ఉన్నారు. ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టమనండి, లేదంటే వచ్చి అసెంబ్లీలో పోరాడమనండి. అవి చేయరు, విషయం లేదు కాబట్టి అవి చేయలేక మీరు చేసినవన్నీ కూడా గమనించారు. గత 5 సంవత్సరాలకి ఏం చేశారు? ఉపాధ్యాయులు తీసుకునే మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన ఘనత మీది. వాళ్ళకి ఈ రోజు మీరు ఉపాధ్యాయులు మీకు ఉన్నటువంటి గౌరవం ఇది అని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఏం చేశారంటే ఉపాధ్యాయులు తీసుకొచ్చింది మందు షాపుల దగ్గర కాపలా పెడతారు, మీరు మాట్లాడతారు. ఇక గ్రూప్ 1 పరీక్షలో హాయ్లాండ్ లో ఒక వాచ్మెన్ ఒక వెల్డర్ దిద్దుతారు. మీరు ఇక విలువల గురించి, విశ్వసనీయతల గురించి మీరు మాట్లాడాలి. ఇక గ్రూప్ 1 పరీక్షలో సురేష్ గారు